హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా గేమ్ చేంజర్ మూవీ అయితే ఫైనల్గా అయితే రిలీజ్ అయితే అయింది ఈ మూవీ. ఇంకా ఈ మూవీ ఏ రేంజ్లో ఉంది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దిల్ రాజు గారు ఈ మూవీ మీద పెట్టిన బడ్జెట్కి ఈ మూవీ ప్రెడిక్టబుల్గా ఉందా లేదా, అండ్ ఇంకా శంకర్ గారు కంబ్యాక్ ఇస్తారా లేదా, ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా హిట్ గేమ్ చేంజర్ అవుద్దా లేదో కూడా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, వీడియోని అయితే చాలా మంది చూస్తాను కానీ వీడియోకి లైక్ చేసుకోవట్లా, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. అండ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా గేమ్ చేంజర్ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో అయితే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని అయితే మైనస్ పాయింట్లు కూడా అయితే ఉన్నాయి. అండ్ రెండింటి గురించి అయితే ఈ వీడియోలో అయితే ఫస్ట్ అయితే ప్లస్ పాయింట్స్ గురించి అయితే చెప్తా. ఫస్ట్గా అయితే స్టార్టింగ్ అయితే చాలా బాగా స్టార్టింగ్ అవుద్ది ఈ మూవీ అయితే. ఇంటర్వెల్లో ఒక 20 మినిట్స్ ముందు అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ మూవీలో అయితే, మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే 20 మినిట్స్ అయితే మాత్రం. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ కూడా అయితే మాత్రం మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్పన్న క్యారెక్టర్ కానీ మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ మాత్రం అయితే. ఇంకా సాంగ్స్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా శంకర్ గారు మార్కింగ్ అయితే ఈ సాంగ్స్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అలాగే ఇంకా ఈ మూవీలో గ్రాండియల్గా ఖర్చు పెట్టడం కూడా చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క సెట్ కానీ చాలా గ్రాండ్గా చాలా రిచ్గా అయితే కానొస్తుంది. అండ్ దిల్ రాజు గారు అయితే ఎక్కడ అయితే తగ్గకుండా అయితే ఖర్చు పెట్టిండ్రు ఈ మూవీ కోసం అయితే. అండ్ అదైతే మాత్రం మనకి అయితే స్క్రీన్ మీద అయితే కనపడుద్ది. ఇంకా రామ్ చరణ్ గారి లుక్స్ కూడా అయితే మామూలుగా ఉండవు, అసలు సూపర్గా ఉంటాయి రామ్ చరణ్ గారి లుక్స్. ప్రతి ఒక్క లుక్ కానీ, అప్పన్న గారి లుక్ కానీ, అలాగే ఇంకా ఐఏఎస్ లుక్ కానీ, స్టూడెంట్ లుక్ కానీ, ప్రతి ఒక్కటి స్టైలిష్గా చాలా వరకు అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మెయిన్గా అప్పన్న లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు, యాక్టింగ్ కానీ. అండ్ ఇంకా అప్పన్న క్యారెక్టర్కి అయితే నత్తి అనేది యాడ్ చేస్తారు, అది ఇంకా సూపర్గా ఉంటుంది అక్కడైతే మాత్రం. ఇంకా ఓవరాల్గా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే పీక్స్లో అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసమే ఈ మూవీని అయితే ఒకసారి చూడొచ్చు అనే రేంజ్లో అయితే ఉంటుంది యాక్టింగ్ అయితే. అండ్ ఆ రేంజ్లో ఉంటుంది యాక్టింగ్ అయితే మాత్రం. అలాగే ఇంకా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కూడా మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా రామ్ చరణ్ గారు అలాగే ఎస్జే సూర్య గారి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంకా ఫైట్ సీన్స్ కూడా అయితే చాలా వరకు అయితే బాగానే ఉంటాయి. అంటే చాలా వరకు అయితే ఫైట్లు, హెలికాప్టర్ షాట్స్ కానీ, ఆ ట్రైన్ ఫైట్ కానీ, చాలా వరకు ఫైట్లు అయితే చాలా బాగున్నాయి ఫైట్లు అయితే మాత్రం. క్లైమాక్స్ కూడా చాలా వరకు చాలా బెటర్గా ఉంటుంది. అదే ఫ్లాష్ బ్యాక్ రేంజ్లో అయితే లాస్ట్ వచ్చే క్లైమాక్స్ ఉండదు కానీ, అయితే క్లైమాక్స్ కూడా చాలా వరకు అయితే బాగానే ఉంటుంది. ఇంకా అండి ఇవి ఈ మూవీలో ఉన్న మోస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే. ఇంకా మైనస్ పాయింట్లు కూడా అయితే కొన్ని ఉన్నాయి, ఆ మైనస్ పాయింట్లు కూడా అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్గా అయితే రామ్ చరణ్ గారు అలాగే కేఆర్ అడ్వాణి గారి మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ అయితే పెద్దగా అయితే సెట్ అవ్వదు. ఆ లవ్ ట్రాక్ కాడ చాలా చిరాకు అయితే అనిపిస్తుంది. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఆ లవ్ ట్రాక్ తీసేస్తే మాత్రం చాలా బాగుండేది. అసలు అక్కడ మాత్రం అయితే ఆ 20 మినిట్స్ అయితే మాత్రం ఒక ల్యాగ్ అనిపిస్తుంది, అసలు చూడబుద్దే కదా. 30 మినిట్స్ అయితే మాత్రం చాలా బోరింగ్ అనిపిస్తుంది అక్కడైతే మాత్రం. అండ్ చాలా ఇరిటేటింగ్గా కూడా అనిపిస్తాయి ఆ సీన్స్ అయితే. అక్కడైతే అసలు చాలా బోరింగ్ అనిపిస్తుంది. అండ్ అవే కాకుండా ఇంకా వెన్నెల కిషోర్ గారు అలాగే ఇంకా బ్రహ్మానందం గారు చేసే యాక్టింగ్, కామెడీ కూడా అయితే పెద్దగా సెట్ అవ్వదు అక్కడైతే మాత్రం. ఇంకా అక్కడ కొద్ది కామెడీ కూడా ఫస్ట్ హాఫ్లో కొంచెం సెట్ అయినా కానీ లవ్ ట్రాక్ వల్ల వచ్చే దాని వల్ల అయితే మాత్రం పెద్దగా అయితే సెట్ అవ్వదు ఇవి కూడా. అంటే దాని కారణంగా అయితే అసలు ఆ ఫస్ట్ హాఫ్లో ఆ 20-30 మినిట్స్ అయితే మాత్రం అసలు చూడబుద్దే కాదు, అక్కడ చాలా బోరింగ్ అనిపిస్తుంది. అండ్ ఇది దీంట్లో మెయిన్గా అయితే మైనస్ పాయింట్ అయితే. ఇంకా అలాగే ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత వచ్చే సీన్స్ కూడా అయితే పెద్దగా అనిపించవు, అవి కూడా చాలా బోరింగ్ అనిపిస్తాయి. అది కూడా ఒక పెద్ద మైనస్ పాయింటే. అలాగే కొందరు యాక్టర్స్ చేసే యాక్టింగ్ కూడా అయితే పెద్దగా అయితే ప్రెడిక్టబుల్గా అయితే ఏమనిపించదు. అలాగే ఇంకా సునీల్ గారు అలాగే బ్రహ్మానందం గారు వీళ్ళు చేసే కామెడీ కూడా అసలు పెద్దగా అయితే అనిపించదు ఈ మూవీలో అయితే, అదే కొద్దిగా అయితే మైనస్ పాయింట్ దీంట్లో. అలాగే ఇంకా శంకర్ గారు మార్పు కూడా అయితే పూర్తిగా అయితే అనిపించదు అసలు. అంటే స్టోరీలో కూడా అంతే, అంతకుముందు ఉన్న శంకర్ గారు ఎలాగ ఉందో ఇప్పుడైతే ఆ రేంజ్లో అయితే లేదు. అంటే ఇండియన్ 2 కన్నా చాలా వరకు బెటర్గా తీసింది కానీ అంతకుముందు ఉన్న వింటేజ్ శంకర్ గారి మార్కింగ్ అయితే ఈ మూవీలో అయితే కాని రాలేదు. మెయిన్గా అయితే ఆ క్లైమాక్స్ సీను అలాగే ఆ ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి ఈ మూవీ అయితే చాలా వరకు హైలైట్గా అనిపిస్తుంది. అవి కానీ లేకపోతే ఈ మూవీ చాలా వరకు అయితే చాలా డిసప్పాయింట్గా అయితే అనిపించేది. అండ్ ఇంకా దీంట్లో అయితే ఇవే మోస్ట్గా అయితే మైనస్ పాయింట్లు అయితే. ఇంకా తమనన్న బీజియం కూడా అయితే సాంగ్స్ పరంగా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చిండు సాంగ్స్కి అయితే మాత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని దిక్కలు అయితే మాత్రం చాలా బాగుంటుంది, కొన్ని దిక్కలు చాలా డౌన్ అయినా కానీ కొన్ని దిక్కలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే మాత్రం తమనన్న అయితే చాలా వరకు అయితే బాగానే ఇచ్చిండు. అంటే చాలా వరకు అయితే చాలా కొత్తగా కూడా ఉంది ఆయన బీజియం అయితే మాత్రం. అండ్ అంటే బాలయ్య మూవీస్కి ఇచ్చినట్టు కాకుండా కొద్దిగా అయితే డిఫరెంట్గా ఇచ్చిండు బీజియం అయితే. అండ్ ఇవి ఇంకా ఈ మూవీలో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్స్ అలాగే ఇంకా మైనస్ పాయింట్స్ అయితే. ఇది వీడియో
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.